ఏంటి మరి సంగతులు? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. టుడే రెసిపీస్ 4 రకాల సమ్మర్ డ్రింక్స్ చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. దీంట్లో మొదటిది వాటర్ మిలన్ మిల్క్ షేక్, చాలా టేస్టీగా ఉంటుంది. రెండవది వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఇంట్లో ఉండే వాటితోనే ఎలాంటి క్రీమ్ యూజ్ చేయకుండా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి బాదం మిల్క్. షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుంది బాదం మిల్క్, ట్రస్ట్ మీ. నెక్స్ట్ మసాలా మజ్జిగ. ఒక్క గ్లాస్ తాగితే చాలు, ఎంత చల్లగా ఉంటుందో, మళ్ళీ మళ్ళీ తాగాలి అనిపించే అంత టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా మజ్జిగ చేసుకోవడం కూడా చాలా ఈజీ, కొంచెం స్పైస్ లెవెల్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం కర్బూజాతో జ్యూస్ చేసుకుందాం. కర్బూజా అంటే ఏంటో కాదండి, వాటర్ మిలన్. ముందుగా పాలు తీసి కాగపెట్టుకోవాలి. అవి కాగేలోపు ఇలా వాటర్ మిలన్ తీసుకొని నీట్గా కట్ చేసుకుందాము. ఇది ఇలాగా నేను 2 పార్ట్స్గా నాకు కావాల్సినంత సైజులో కట్ చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకొని ఒక దాంట్లో నీట్గా విత్ సీడ్స్తోనే తీసుకుంటున్నాను నేను. నా మిక్సీ జార్లో సీడ్స్ అంతా సపరేట్గా వస్తాయి. ఒకవేళ మీకు అలాంటి ఆప్షన్ లేకపోతే సీడ్స్ అన్నీ తీసేసి విడిగా వేసుకొని నీట్గా చేసుకోవాలి. ఈ స్కూప్స్ తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ నీట్గా మొత్తం తీసేసి ఇలా బౌల్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జ్యూస్ జార్ తీసుకొని ఆ జార్లో ఇదంతా వేసుకోవాలి. మొత్తం జ్యూస్ జార్ నిండే వరకు వేసుకోవాలి. ఇలా ఫుల్గా వేసుకొని ఫుల్గా తిప్పేసుకున్నామంటే జస్ట్ అట్లా పల్స్ ఇచ్చుకుంటూ తిప్పుకున్నా సరే మిడిల్లో వైట్ ఉంది కదా, ఆ వైట్ దగ్గర అంతా పిప్పి ఆగిపోతుంది. జ్యూస్ మాత్రం నీట్గా అసలు పల్పీతో నీట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన ఈ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసుకోవాలి. ఇలా కూల్ అయిన వాటిని సర్వ్ చేసుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఈలోపు పాలు నీట్గా మరుగుతూ ఉంటాయి. దీంట్లోనే కొంచెం మిల్క్ పౌడర్ తీసుకున్నాను నేను. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకునేసి వాటర్ వేసి నీట్గా కలిపేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఇది మిల్క్ పౌడర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. ఇక్కడ మీరు కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నీట్గా కలుపుకునేసి దీన్ని బాగా కలిసిన తర్వాత కిందకి పైకి కలుపుకొని పాలల్లో వేసుకొని అస్సలు గడ్డ కట్టకుండా మీగడ అవ్వకుండా నీట్గా ఇట్లా కలుపుకోవాలి. కలిపే కొద్దీ ఇలా థిక్నెస్ వచ్చేస్తుంది, మంచిగా క్రీమీగా వస్తుంది. కానీ తిలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇప్పుడు దీంట్లో 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మనం తీసుకున్న వాటర్ మిలన్లో కూడా కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి 1 కప్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలానే బాగా కలుపుకొని దించి చల్లార్చుకోవాలి. ఇలా బాగా తిప్పుతూ ఉంటే త్వరగా చల్లారుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ మిలన్ మిల్క్ తీసుకునేసి దాంతోపాటు ఈ మిల్క్ కూడా వేసి నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ మనం మేగడ అంతా బాగా కలిపాం కాబట్టి బాగా జ్యూసీగా చాలా బాగా వస్తుంది, క్రీమీగా అంతా. ఇదంతా నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఇలాగే సర్వ్ చేసుకున్నా కానీ బాగుంటుంది. మా వాళ్ళు ఏదైనా జ్యూస్ చేయడం ఆలస్యం, ఇచ్చేయాలి ఫస్ట్, వాళ్ళకి టేస్ట్ చూపించాలి. అందుకే ఇక్కడ కొన్ని తీసి మా బాబుకి ఇస్తున్నాను. మీరు గమనిస్తే ఎంత థిక్గా టేస్టీగా వచ్చాయి కదా. బయట కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది వాటర్ మిలన్ మిల్క్ షేక్. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది ఇంకొంచెం టేస్టీగా ఫ్యాన్సీగా తినాలి అనుకున్నప్పుడు ఇలాగా వాటర్ మిలన్ని వేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా గరిటె పెట్టి వేసుకుంటే కిందకి పోవు, గరిటె మీదకి వేస్తాం కాబట్టి కిందకి పోకుండా వాటర్ మిలన్లోకి నీట్గా వస్తాయి. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డేకి కానీ లేదు ఈవినింగ్కి కానీ, పొద్దున్న చేసుకొని ఈవినింగ్కి మధ్యాహ్నానికి కానీ తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నాకు కొన్ని ఎక్స్ట్రా వచ్చినాయి, నేను ఇక్కడ వాటర్ మిలన్ ఐస్ చేసుకోవచ్చు కదా అనేసి ఇలా పోసాను. ఐస్ కూడా చాలా బాగుంటుంది. అంతే. తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఇలాగ కొన్ని వాటర్ మిలన్ ముక్కలు, కొంచెం మనం నానపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నామంటే ట్రస్ట్ మీ అసలు టేస్ట్ అదిరిపోతుంది. బయట ఎలాంటివి పనికిరావు, అంత టేస్టీగా అనిపిస్తుంది. ఇలాగే రోజ్ మిల్క్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మసాలా మజ్జిగ ఘాటుగా చాలా టేస్టీగా ఉంటాయి. తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. మరి ఎక్కువ ఘాటుగా చేసుకున్నామంటే కడుపులో మంట వస్తుంది. దీనికోసమే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, సగం పచ్చిమిర్చి, ఎందుకంటే పచ్చిమిర్చి ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించేసుకోవాలి. దాంట్లోనే బ్లాక్ సాల్ట్, ఉప్పు, ధనియా జీరా పొడి, పెరుగు తగినంత వేసుకునేసి సాల్ట్ వేసి నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నంత తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఆయుర్వేదిక్ ప్రకారంగా వేస్తున్నాను. దీంట్లో లెమన్ జ్యూస్ కూడా వేశాను. ఆయుర్వేదిక్లో 1 గ్లాస్ పెరుగుకి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తారు. చాలా బాగుంటాయి, త్వరగా అరిగిపోతుంది, పొట్టులో కూడా లైట్గా అనిపిస్తుంది. ఇలాగ బాగా కలుపుకొని గ్లాస్లో సర్వ్ చేసుకున్నా లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆరారగా కొన్ని తాగుతూ ఉన్నా కానీ కడుపులో చల్లగా ఉంటుంది. కాకుంటే ఇక్కడ మీరు చేయాల్సింది మిర్చి తక్కువగా వేసుకోవాలి. పుదీనా ఇవన్నీ వేసాం కాబట్టి స్పైస్ లెవెల్స్ బాగా నీట్గా వచ్చేస్తాయి. కొంచెం లెమన్ కూడా పిండాం కదా, అంతే. మనం మజ్జిగ రెడీ అయిపోయింది. మసాలా మజ్జిగ, పౌడర్ మజ్జిగ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ బాదం మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత తాగుతుంటే అంత తాగుతూనే ఉండాలనిపిస్తుంది. గ్లాసులు కంప్లీట్ చేయడం ఖాయం. దీనికోసం మనం ముందుగా బాదం పప్పుని ఇలా నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు నానపెట్టడం మర్చిపోతే వేడి నీళ్ళల్లో వేసి కొంచెం సేపు అలా బాయిల్ చేసి వదిలేసినా సరే ఇలా ఒత్తామంటే తోలంతా విడిపోయి బాదం పప్పు విడిగా వస్తుంది. ఇక్కడ నేను 3కి సరిపడా
తీసుకున్నాను. ఈ పప్పు పావు కప్పు పప్పు అనమాట. ఈ పప్పును తీసుకొని నీట్గా ఇలాగ బ్లెండ్ చేసుకోవాలి. దీంట్లో ఒక పావు లీటర్ పాలు పోసి నీట్గా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేలాగా క్రీమీగా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే అంత బాగుంటుంది. త్వరగా బ్లెండ్ అవ్వాలంటే ఎక్కువసేపు నానపెట్టుకోవాలి, లేదు కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. బయట షాపుల్లో అయితే కస్టర్డ్ పౌడర్ ఎక్కువగా వేస్తారు, బాదం పప్పు తక్కువగా వేస్తారు వాళ్ళు అమ్ముకునే దానికి. అదే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా బాదం పప్పు ఎక్కువగా, కస్టర్డ్ పౌడర్ తక్కువగా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి వాటర్ వేసి నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మిగిలిన హాఫ్ లీటర్ పాలు పోసుకొని నీట్గా ఇలాగా మరిగించుకోవాలి. ఇవి బాగా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా చేసుకున్న బాదం మిల్క్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా వేసుకునేసి నీట్గా ఇలాగ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిపే కొద్దీ కొంచెం థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగే ఉండలు కట్టకుండా ఎక్కడ కూడా ఇలాగా మేగడ రాకుండా నీట్గా చేసుకోవాలి. మేగడ వచ్చిందంటే రుచి అంతగా అనిపించదండి. అందుకోసమే నీట్గా మేగడ రాకుండా బాగా కలుపుకున్నామంటే క్రీమీగా మలాయి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా అంతా కాగిన దాంట్లో అరకప్పు షుగర్ వేసుకొని నీట్గా కలుపుకుంటున్నాను. ఈ షుగర్ బాగా సరిపోతుంది కరెక్ట్గా. మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపిన కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, దాన్ని కూడా నీట్గా కలుపుకొని వేసుకోవాలి. ఎక్కడన్నా అడుగు అంటింది అనే ఆప్షన్ లేకుండా తిప్పుతూనే ఉండాలి. కస్టర్డ్ మిల్క్ వేసినాక ఖచ్చితంగా తిప్పుతూనే ఉండాలి, లేదంటే త్వరగా గడ్డలు కట్టేస్తుంది. ఎంత గడ్డలు కట్టకుండా వస్తే అంత టేస్టీగా అనిపిస్తుంది. ఇలా పొంగు రానికుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే రుచి చాలా బాగా వస్తుంది. బాదం మిల్క్లో ఉండే రుచి అంతా పాలకి పట్టి చిక్కదనంతో చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇలా బాగా తిప్పుకోవాలి. తిప్పుకోవడం వల్లనే బాగా రుచి వస్తుంది. కొంచెం మరుగుతూ హాఫ్ అయిపోతాయి కదా మనం పోసిన పాలు, అప్పటి వరకు కలుపుకొని చల్లార్చుకొని ఒక గ్లాస్ బౌల్లో కానీ దేంట్లో కన్నా వేసుకోవాలి. ఇలా థిక్నెస్ చూసారా, థిక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. అట్లీస్ట్ కొంచెం గడ్డ కడుతుంది అనే స్టేజ్ వరకు దీన్ని కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే చిల్ అంటూ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కొంచెం గడ్డగా ఉంది అన్నప్పుడు దీన్ని తీసి మంచిగా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. గడ్డలుగా అనిపిస్తుంది కదా, అదేమీ రాదు. క్రీమీ టెక్స్చర్తో చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక 2 సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని నానపెట్టుకున్న బాదం పప్పు ముక్కలు వేసుకునేసి, లేదు బాదం ఫ్లేక్స్ కూడా ఉంటాయి అవి కూడా వేసుకునేసి బాదం మిల్క్ సర్వ్ చేసుకున్నామంటే ఏ జ్యూస్ షాపుల్లో కూడా దొరకనటువంటి అద్భుతమైన బాదం మిల్క్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. దీంట్లోనే ఇంకొన్ని బాదం ఫ్లేక్స్ వేసుకునేసి నీట్గా కలుపుకుంటే జ్యూస్ రెడీ అయిపోతుంది. బాదం మిల్క్ చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎవరైనా సరే ఇదే టిప్స్తో పాటిస్తే పిల్లలకి ఇలా మనం ఇంట్లోనే చేసేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై ఫేవరెట్ థింగ్ ఐస్ క్రీమ్, అది కూడా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. మధ్యలో నట్స్ అంతా తగులుతూ ఉంటే అందుకోసం నేను ఇంట్లోనే ట్రై చేశాను. అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది. మస్ట్ ట్రై అనమాట. ఈ 4 కూడా ఇదే హైలైట్ రెసిపీ. దీనికోసం నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా కొంచెం ఎక్కువ వచ్చేలాగా ఫ్యామిలీ ప్యాక్ సరిపోయేలాగా ఇంట్లోనే చేసుకున్నాను అనమాట. దీనికోసం ఒక టీ గ్లాస్ తీసుకునేసి చక్కెర ఇలాగ ప్యాన్లో వేసుకొని చుక్క నీళ్ళు కానీ నూనె కానీ నెయ్యి కానీ ఏది వేయకుండా ఇలాగే నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే నీట్గా కరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా బాగా కరుగుతుంది అన్నప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తున్నప్పుడు కొంచెం బటర్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇదే ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా నీట్గా కలుపుకొని మొత్తం అంతా నెయ్యి కూడా అబ్జర్వ్ అయింది అన్నప్పుడు నేను ఇక్కడ బాదం పప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వేసుకొని నీట్గా బాదం పప్పు కూడా నీట్గా ఫ్రై అయ్యి మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై అయ్యి దగ్గర పడుతుంది అనేంతసేపు అస్సలు మాడు వాసన రాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ కానీ నెయ్యి కానీ వేసి నీట్గా అప్లై చేసుకొనేసి దీనిపైన మనం ముందుగా చేసి పెట్టుకున్నది ఉంది కదా క్యారమిల్క్, ఆ క్యారమిల్క్ అంతా వేసేసి నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అది బాగా క్రంచీగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. బటర్ కూడా యాడ్ చేసాం కదా, చాలా టేస్టీగా వస్తుంది. అదే ప్యాన్లో ఒక 1/2 లీటర్ పాలు పోసి నీట్గా కదుపుకుంటూ మరిగించుకోవాలి. ఇవి కాగేటప్పుడు అస్సలు మేగడ కట్టనివ్వకుండా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేస్తేనే క్రీమీ టెక్స్చర్తో చాలా టేస్టీగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ వేసి ఉండలేవి లేకుండా నీట్గా ఇలా కలుపుకోవాలి. ఉండలు కనుక ఇప్పుడు ఉన్నాయంటే పాలలో వేసినా కూడా ఆ ఉండలు అలాగే ఉంటాయి, కరగవు. ఇప్పుడు పాలు కూడా పొంగులు రావడం స్టార్ట్ అయిపోతుంది బాగా కాగి. ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు షుగర్ వేసుకొని నీట్గా కలుపుకుంటున్నాను. ఈ షుగర్ సరిపోతుంది, క్యారమిల్ కూడా ఉండింది కాబట్టి మనకి. ఈ షుగర్ అంతా బాగా కరిగేలాగా కలుపుకొని దీంట్లోనే ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లవర్ ఉంది కదా, దాన్ని కూడా వేసే ముందుగా కూడా కలుపుకోవాలి. లేదంటే పైన వాటర్ ఉండి కిందంతా స్టార్చ్ వెళ్ళిపోతుంది. అందుకే బాగా కలుపుకొని గిల్ల కొట్టుకొని ఇలా పాలల్లో వేసుకోవాలి. ఈ పాలు కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత కదుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది, గట్టిగా అయిపోతుంది త్వరగా. దీంట్లోనే కొంచెం ఫుడ్ కలర్, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. అలాగే
అలాగే బటర్ స్కాచ్ ఎసెన్స్ వేస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మీకు ఒకవేళ ఎసెన్స్ లేదు అంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు, బట్ పర్ఫెక్ట్ టేస్ట్ అయితే పొంగు రానియకుండా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని నీట్గా కదుపుతూ ఉండాలి. ఇవి బాగా తగ్గిపోయిందాక అంటే హాఫ్ వరకు అన్నా వచ్చేలాగా కలుపుకోవాలి. అలా బాగా కలిపి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న క్యారమిల్ ఉంది కదా, అది కూడా నీట్గా వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు నేను రోట్లో వేసి దంచుకుంటున్నాను. మీరు మిక్సీలో కూడా నీట్గా పల్సిచ్చుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి, క్రష్ లాగా వస్తుంది. దీన్ని నీట్గా ఇలాగా కొంచెం తీసుకొని దంచుకున్నామంటే సరిపోతుంది. ఎక్కువ ప్రెషర్ పెట్టి మరీ పొడి పొడిగా కాకుండా పైన కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఇక్కడ కొంచెం పెద్దగా వచ్చాయి కదా, అవి కూడా ఇబ్బంది లేదు, మనం పాలల్లో వేసుకునేసి నీట్గా మిక్సీ చేస్తాం కాబట్టి. ఇప్పుడు మనం ముందుగా చేసిన మిల్క్ చూసారా, థిక్నెస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అంతా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వెంటనే వేయకూడదు, బాగా చల్లారింది చూసుకొని మాత్రమే వేసుకోవాలి, లేదంటే రుచి అంతా పోతుంది, అసలు టేస్టీగానే అనిపించదు. ఖచ్చితంగా చల్లగా అయిపోవాలి. అలా వేసుకునేసి దీన్ని స్మూత్గా ఏ గడ్డలు లేకుండా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం మనం ముందుగా చేసుకున్నాము కదా క్యారమిల్, వాటిలో పెద్ద పెద్దగా ఉండే అన్ని తీసుకొని మ్యాక్సిమం హాఫ్ కంటే ఎక్కువే దీంట్లోనే వేసేసుకోవాలి. నేను హాఫ్ కంటే ఎక్కువే వేసేసుకోవాలి. ఇలా నీట్గా మనకి ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం క్రీమీ టెక్స్చర్ బాగా రావడం కోసం పాలు ఉంటాయి కదా, పాల మీద వచ్చే మేగడ, ఫ్రెష్ మేగడ తీసుకోవాలి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర మేగడ అవైలబిలిటీ లేకపోతే మీరు ఫ్రెష్ క్రీమ్ కానీ హెవీ క్రీమ్ ఉంటాయి విప్పింగ్ క్రీమ్స్, అవి కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇంట్లో ఉండే వాటితోనే చేయాలనేసి ఇలా ఫ్రెష్ క్రీమ్ తీసాను. ఇలా తీసిన క్రీమ్ అంతా తీసుకునేసి మేగడ అంతా తీసేసుకునేసి వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు మేగడ తీసుకున్నాను, అంటే ఈరోజు మార్నింగ్ నైట్ పాలు 2 ఒకటేసారి కలిపేసి కాంచి ఇలా మేగడ తీసాను. ఇలా 1 కప్పు మిల్క్ మీద వచ్చే మేగడ కూడా వేసుకునేసి ఇలా బాగా బ్లెండ్ చేసుకున్నామంటే స్మూతీ టెక్స్చర్తో చాలా బాగా వస్తుంది ఐస్ క్రీమ్. పర్ఫెక్ట్గా మీకు షాప్లో కంటే కూడా ఇంట్లోనే చాలా బాగుంది అనిపిస్తుంది. షాప్లో వాళ్ళు ఏ కలర్స్ వేస్తున్నారో ఎలా చేస్తున్నారో తెలియదు కదా, అందుకోసం మీ పిల్లలకి ఇలా ఇంట్లోనే చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకొని మనం దేంట్లో అయితే వేయాలనుకుంటున్నామో దాంట్లో ఈ మొత్తం వేసుకునేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మినిమం 2 to 3 అవర్స్ స్టోర్ చేసి గడ్డ కడుతుంది అనేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ బటర్ పేపర్ కానీ లేదంటే ఏదైనా కానీ ఫాయిల్ కానీ వేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మనకి మూత మీద వచ్చే వాటర్ ఏవి ఐస్ క్రీమ్ మీద పడకుండా ఉంటాయి. ఒక 3 అవర్స్ తర్వాత ఇలాగా గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుంది. పూర్తిగా గడ్డ కాదు, కొంచెం కొంచెంగా గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుంది. చూసారా, ఇలా గడ్డగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతా కూడా తీసి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. మనం మొత్తం ముందే ఇలాగ ఒకసారి కదుపుకున్నామంటే ఈజీగా ఉంటుంది. కొంచెం ఒక 2 minutes రెస్ట్ ఇచ్చి కదిపామంటే ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని అంతా మిక్సీ జార్లో వేసుకొని నీట్గా క్రీమీగా స్మూత్గా వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలి. లేదు మీ దగ్గర బ్లెండర్ ఉన్నా కానీ బ్లెండర్లో కూడా 2 times మిక్సీకి వేయడం వల్ల మంచి స్మూతీ టెక్స్చర్తో వస్తుంది. ఎక్కడ కూడా మనకి ఐస్ క్రాక్స్ వచ్చినట్టు అలాగా ఏమీ ఉండదు, స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకునేసి మళ్ళీ అదే బౌల్లో వేసేసుకొని నీట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా మనం చేసుకున్న ఐస్ క్రీమ్ని మినిమం 1 to 2 weeks ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు తినొచ్చు. అది నేను మొత్తం పోసేయలేదు, సగం పోసి ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా నట్స్, క్యారమిల్ నట్స్, అవి వేసుకొని దానిపైన మిగిలిన ఐస్ క్రీమ్ని కూడా నీట్గా వేసుకొని ఈ నట్స్తో ఇలా సర్వ్ చేసుకున్నామంటే మధ్యలో ఆ నట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ బాగా ఇష్టం కూడా, అందుకే ఆ నట్స్ తగులుతూ ఉంటాయి. కొంతమందికి ఇష్టం ఉండదు, వాళ్ళు నట్స్ స్కిప్ చేసినా సరే మనం ముందే మిక్సీలో వేసాం కాబట్టి టేస్ట్ ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ కానీ లేదా 8 to 10 hours కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఐస్ రెడీ అయిపోతుంది. ఐస్ క్రీమ్ అంతా ఐస్ లాగా అస్సలు ఉండదు, కట్ చేసుకుంటే కూడా ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను, అలాగే స్కూపులుగా కూడా తీసి చూపిస్తున్నాను. స్కూప్ చేయాలనుకున్నప్పుడు మనం బయటికి తీసిపెట్టి ఒక 5 minutes వదిలేసి ఆ తర్వాత స్కూప్ చేసామంటే చాలా ఈజీగా వస్తుంది. దీనికి స్పెషల్గా స్కూప్ స్పూన్స్ అవేం అవసరం లేదు, మన ఇంట్లో ఉండే గరిటెలతో కూడా నీట్గా చాలా బాగా వస్తుంది. ఇలాగే మిగిలిన కూడా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లోనే పైన కొంచెం నట్స్ పెట్టుకున్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. ఎలా అనిపించింది వీడియోస్ కామెంట్ చేయండి.